ధర్మపురి అరవింద్ కూడా ఐడియాలజీ అంటే ఏంది, ఇవన్నీ ఏంది అన్న ఆలోచన వచ్చినప్పుడు అరవింద్ దిష్టి బొమ్మ కాలబెట్టినందుకు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆ దిష్టి బొమ్మ కాలనీకి వెనకాల మరి మీరున్నారా? మా కుటుంబము మా రక్తం అంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. పని చేయడం లేదంటే మమ్మల్ని ఉపయోగించుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ఏదైతుందో మమ్మల్ని సో అట్లాంటి పరిచయం ఉన్న మీరు జగిత్యాల టికెట్ కూడా మరి మీకు భారతీయ జనతా పార్టీ తప్ప నాకు ఇంకో పార్టీ ఉండదండి. ఓకే. నమస్కార్, వెల్కమ్ టు రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వికే. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముదిగంటి రవీందర్ రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబం వీళ్ళది. సో ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉండడానికి కారణాలు అయితే ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఇంకా మన రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి ఇంకా ఇతర విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. ఓకే, ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. ఓకే, అంటే సార్ భారతీయ జనతా పార్టీ అంటేనే ముదిగంటి రవీందర్ రెడ్డి అని ఒక ముద్ర ఉండేది జగిత్యాల్లో. మరి ఇక్కడ క్యాంపెయినింగ్ కానీ ఏది ఎక్కడ మీరు నిజామాబాద్ పార్లమెంట్లో కనబడకపోవడానికి కారణాలు ఏంటి? క్యాంపెయినింగ్లో కనబడకపోవడం అని కాదు, యాక్చువల్గా ఏంటంటే మా ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు వారు ఏంటంటే తను ఒక పర్టికులర్ ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దాంతో కూడా మేము వాళ్ళతో కలిసి పనిచేయడానికి క్యాడర్ అందరూ కూడా సీనియర్ క్యాడర్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అందరూ సీనియర్స్ అందరిని కూడా పక్కకు పెట్టి తను కొత్త క్యాడర్ని పెట్టుకొని పనిచేసుకునే దాంట్లో ఉన్నారు. మేము డైరెక్ట్గా రావడము ప్రచారంలో పాల్గొనకపోవడం అనేది ఏం లేదు. నేను కొన్ని చోట్ల ప్రచారం చేశాను. ఓకే. అదేవిధంగా ఈటల రాజేందర్ పిలిస్తే వెళ్ళాను, బండి సంజయ్ గారు పిలిస్తే వెళ్ళాను. అన్నీ కూడా నేను అన్నిట్లో అంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ నా అవసరం ఉన్నప్పుడు నేను అక్కడ ప్రచారం చేశాను. ఇక్కడ అరవింద్ గారికి నా అవసరం అనిపించలేదు కావచ్చు, నన్ను ఎక్కువ తను ఉపయోగించుకోలేకపోయారు అంతే. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారా మీరు? భారతీయ జనతా పార్టీలోనే మేము, మా కుటుంబము మా రక్తం అంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. మేము మొదటి నుండి పార్టీలోనే ఉన్నాము, పార్టీలోనే చివరి వరకు ఉంటాం. ఓకే. ఎందుకంటే మాది ఆర్గనైజేషన్ సంబంధించిన ఫ్యామిలీ. మా ఫాదర్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, పార్టీ కోసం కానీ ఆర్ఎస్ఎస్ కోసం ఏబీ కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుండి వచ్చాను కాబట్టి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాను, ఉంటాను. అంటే మీరు కరీంనగర్ వెళ్ళి ప్రచారం చేశారు బండి సంజయ్ గారి గెలుపు కోసం. ఆ వీడియోలు కానీ పోస్టులు కొంచెం బయటకు వచ్చినాయి. బట్ నిజామాబాద్లో కానీ మీరు నమ్ముకున్న జగిత్యాల్లో అయితే అసలు ఎక్కడ కూడా కనబడలేరు. అంటే అది దానికి కారణం అరవింద్ గారేనా? అతను మీ దగ్గరికి రాకపోవడమేనా? ఇంకేమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? మరి ఇతర కారణం లేదండి. చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంటే అంటే అరవిందే కారణము. అరవింద్ అనే అతను ఇప్పుడు నేను అవసరం ఉండకపోతే ప్రాబ్లం లేదు. కాబట్టి నాకంటే కూడా అనేక సంవత్సరాల ముందు అంటే 25-30 సంవత్సరాల నుండి నేను ఒక 12 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేశాను. ఓకే. కానీ ఒక 25-30 సంవత్సరాల నుండి పార్టీ కోసమే, అంటే ఆ పార్టీ పరిస్థితి అప్పుడు డిపాజిట్ కాదు కదా, కనీసం పార్టీకి ఓట్లేసే స్థాయి, పార్టీ సింబల్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేని స్థాయిలో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాలి. వాళ్ళకి పదవులు ఇవ్వాలనో లేకుంటే వాళ్ళకి ఏదో టికెట్లు ఇవ్వాలని చెప్పి ఎవరు అడగట్లేదు. కేవలం గౌరవం అని చెప్పి కోరుకుంటున్నారు. కానీ ఆ గౌరవం అరవింద్ దగ్గర నుండి రాలేదు. అందుకని పార్టీ అంటే వాళ్ళని ఎవరిని ప్రోగ్రామ్ పిలవకుండా వాళ్ళని అంటే వాళ్ళని ఏదైనా జిల్లా మీటింగ్స్ అవుతుంటాయి, లేకుంటే అసెంబ్లీకి సంబంధించిన మీటింగ్స్ అవుతుంటాయి, అందరిని కూడా ఇన్వైట్ చేయాలి, పిలవాలి. అటువంటి పరిస్థితి లేనప్పుడు దాదాపు 5 సంవత్సరం ఇదే పరిస్థితి ఉండేసరికి చాలామంది, నేనని కాదు, చాలామంది సీనియర్ జగిత్యాల్లో వాళ్ళ వరకు ఏదో ఉన్నంత వరకు చేసుకుంటున్నారే కానీ బయటకు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. ఓకే. సో అంటే జగిత్యాల బీజేపీ మరి ఎట్లా ఉండబోతుంది? మిమ్మల్ని నమ్ముకొని చాలా కార్యకర్తలు ఉన్నారు.
సో వాళ్ళ కోసం మరి మీరు ఏం చేద్దాం మాది అనుకుంటున్నారు? ఒక ఆర్గనైజేషన్, ఒక సిస్టమ్ ఉన్నటువంటి పార్టీ అండి. పార్టీలో ఒకరు ఉన్నా ఒకరు లేకున్నా పార్టీ ఎక్కడికి పోదు. మాది కార్యకర్తల పార్టీ. మొదటి నుండి కూడా 1982లో పార్టీ మొదలైనప్పుడు 2 సీట్లతో మొదలైన ప్రస్థానం అది. అవును. కానీ ఎక్కడ కూడా ఎవరు ఏ పార్టీ కార్యకర్త నిరాశ పడలేదు, ఆ త్యాగాలు చేశారు. పార్టీ కోసం, పార్టీ ఐడియాలజీ కోసం, సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది. ఈరోజు అంటే కార్యకర్తలు ఈరోజు కొంతకాలం పార్టీకి దూరం ఉన్న, పార్టీకి పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్‌గా టైం ఇచ్చి పనిచేయకపోయినా కూడా పార్టీ అనేది రన్ అవుతుంది. పార్టీకి ఇప్పుడు ఈరోజు ప్రజలు విశ్వాసంతో ఉన్నారు పార్టీ పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల, మోడీ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఏం కాదండి. పార్టీ గతంలో ఏదైతే ఎట్లయితే ఉందో ఇప్పుడు కూడా పార్టీ అదే విధంగా ఉంటుంది. పార్టీ ఐడియాలజీ అనేది ఒకటి ఉంది కాబట్టి మా పార్టీకి, మిగిలిన పార్టీలకు మాకు తేడా ఏంటంటే ఐడియాలజీ. ఒక ఐడియాలజీ బేస్డ్ పార్టీ కాబట్టి తప్పకుండా ఇది ఎప్పటికీ ఉండేటువంటి పార్టీ. పార్టీకి ఏం నష్టం జరగదు. ఓకే, అంటే నేను ఎందుకు అడిగినా అంటే మిమ్మల్ని నమ్ముకొని చాలా కార్యకర్తలు ఉన్నారు. కేవలం మేము బీజేపీ కోసం ముదిగంటి రవీందర్ రెడ్డి గారి టీంతో చాలామంది కార్యకర్తలు ఉన్నారు. సో వాళ్ళ కోసం మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే పార్టీ కార్యకర్తలు ఒకరి కోసం పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు మేము అందరం. ఓకే, పార్టీతో పాటే మేము ఉంటాం. నేను పార్టీతో పాటు ఉంటే వాళ్ళు పార్టీతో పాటు ఉంటాం. ఓకే, అంతకంటే అంటే ఈరోజు నేనేదో ముందర లేకపోవచ్చు, అంతేగాని వాళ్ళందరూ కూడా పార్టీ కోసమే పనిచేస్తున్నారు. నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను. పని చేయడం లేదంటే మమ్మల్ని ఉపయోగించుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ఏదైతే ఉందో మమ్మల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతుంది, ఉపయోగించుకోలేకపోతుంది. ఓకే, అది దానివల్ల కొంత నష్టం జరుగుతుండొచ్చు టెంపరీగా. ఓకే, సో అంటే మీకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిల వరకు పరిచయాలు ఉన్నాయి. సో అట్లాంటి పరిచయం ఉన్న మీరు జగిత్యాల టికెట్ కూడా మరి మీకు తీసుకొచ్చుకోలేని విధంగా అయిపోయిందా? అది పార్టీ అధిష్టానము మీద డిపెండ్ అయి ఉంటుందండి. పార్టీ అధిష్టానం ఏం ఆలోచించింది ఏంటి అనేది అంటే ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తే నాకు ఢిల్లీ వరకు కాంటాక్ట్ ఉన్నమాట వాస్తవమే. కాకపోతే నేనేం ఆలోచిస్తానంటే ఒక సీనియర్ కార్యకర్తగా ఒక పార్టీ ఐడియాలజీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ, సాక్రిఫైస్ చేసిన ఒక ఫ్యామిలీ నుండి వచ్చిన నేను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళో లేకపోతే టికెట్కి వెళ్ళో నాకు టికెట్ ఇవ్వమని చెప్పి పడాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఓకే, కాబట్టి పార్టీ అనేది డిసైడ్ చేస్తుంది. పార్టీ ఏ నిర్ణయం చేసుకున్నా సరే అనే ఉద్దేశంతో నేను ఏ ప్రయత్నం చేయనమాట వాస్తవం. నేను ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కూడా అందరూ కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. సీనియర్ ఇప్పుడున్న స్టేట్ లీడర్షిప్ కానీ ఢిల్లీలో కానీ అన్నీ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోవాలి అనేది నా సిద్ధాంతం కాదు. నేనేమంటున్నా అంటే నేను రాగానే టికెట్ కూడా ఆశించలేదు. 12 సంవత్సరాల నుండి పనిచేసాము. పూర్తి సమయం ఇచ్చి ఇక్కడ పనిచేసి టికెట్ ఆశించిన. నేను ఒక ఆర్గనైజేషన్ కుటుంబంలో మా అన్న సాక్రిఫైస్ చేశాడు. అక్కడ మా ఫాదరు ఆర్ఎస్ఎస్లో జీవితాంతం ఉన్నారు కాబట్టి నేను టికెట్ అడగలేదు. ఓకే, నేను పని చేసి పని చేశాను కాబట్టి పార్టీ గుర్తించి టికెట్ ఇస్తుంది అనుకున్నాను. గుర్తించలేదు. సరే, వాళ్ళ ఏమున్నాయో వాళ్ళకు ఏ ఇబ్బందులు వచ్చినాయో నాకు తెలియదు, కానీ నాకు వాళ్ళు టికెట్ ఇవ్వట్లేదు. నేను పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయలేదు. ఓకే, సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీనే కొనసాగాలని మీరు గట్టిగా ఫిక్స్ అయ్యి అంతేనండి. భారతీయ జనతా పార్టీ తప్ప నాకు ఇంకో పార్టీ ఉండదండి. ఓకే, సో మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్, సో June 4th రిజల్ట్స్ ఉన్నాయి. సో మన నిజామాబాద్ పార్లమెంట్లో చూసుకుంటే మీ అనాలిసిస్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ నిజామాబాద్ పార్లమెంటు ధర్మపురి అరవింద్ వర్సెస్ జీవన్ రెడ్డి అన్నట్టుగా లేదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి నేను అబ్జర్వ్ చేసింది అంటే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండాలనేది ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక దేశం కోసం అతను పడే తపన కావచ్చు, దేశ రక్షణ కోసం కావచ్చు, దేశంలో ఉన్న పరిష్కారం కానీ అనేక సమస్యలు
ఉమ్, 370 ఆర్టికల్ లాంటివి కావచ్చు, లేకుంటే ఏదో వందల సంవత్సరాలు పోట్లాడినటువంటి రామాలయము, ఉమ్, అయోధ్యలో రామాలయం నిర్మాణం కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇట్లా ఎన్నో, అంటే ఇవి ఇంకా పరిష్కారమే కావు ఓకే. అని చెప్పి అనుకున్నటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తూ దేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా బలంగా తయారు చేశారు. ఈరోజు దేశంలో ప్రపంచంలో ఒక వన్ ఆఫ్ ద ఉమ్, అంటే మంచి ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి దేశము. ఉమ్, ప్రశాంతంగా ఉన్నాము, టెర్రరిస్టులు అటాక్స్ లేవు, ఏమీ లేవు. ఉమ్, ప్రజలు కోరుకునేది అదే. ఓకే. ప్రజలు ఈ ఉచిత పథకాలు ఇవి కోరుకుంటారని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు అనుకోరు. ఓకే. దేశం అంటే దేశంలో అందరూ అన్ని సమస్యలు అంటే బీదలకు కూడా అంటే ఇప్పుడు రేషన్ వచ్చే 5 సంవత్సరాలు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్, ఇటువంటి నరేంద్ర మోడీ లాంటి నాయకుడు కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అది నరేంద్ర మోడీ వర్సెస్ అదర్స్ ఓకే. లాగానే ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఉమ్, ఖచ్చితంగా దేశంలో నాకు తెలిసి 350 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. అంటే భారతీయ జనతా పార్టీకి ఓకే. ఎన్డీఏ మొత్తాన్ని కలిపి 350 నుండి 400 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఓకే. తప్పకుండా మళ్ళీ అందులో నిజామాబాద్ ఉండబోతుందా? నిజామాబాద్ కూడా ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఓకే. నిజామాబాద్ కూడా అంటే దేశంలో ఇక నిజామాబాద్ మనం గతంలో చూసినాం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం మేము 7 సీట్లు గెలిస్తే ఉమ్, 7లో 2 సీట్లు ఇక్కడ గెలిచాం. అంటే నిజామాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. ఓకే. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కాబట్టి ఉమ్, ఇక్కడ కూడా గెలుస్తా అని చెప్పి గెలిచే సీట్లలో ఇది కూడా ఆ 350 సీట్లలో నిజామాబాద్ ఉంటుందని కూడా అనుకుంటున్నాం. ఓకే. అంటే ఈ నిజామాబాద్ ఒకవేళ అరవింద్ మళ్ళీ గెలిస్తే ఎవరి వల్ల గెలిచారని అనుకోవచ్చు? అరవింద్ ఫేస్ విషయ లేకుంటే నరేంద్ర మోదీ ఫేస్ విషయ? అరవింద్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లు వేయట్లేదండి, క్లియర్ చెప్తున్నాను. అరవింద్ నెగిటివ్గా వేస్తున్నారని చెప్పను, కానీ ఉమ్, చాలా స్పష్టంగా ఈ ఎన్నిక ఏంటంటే నరేంద్ర మోడీ గారిని చూసి మాత్రమే ఓట్లు పడతాయి. ఉమ్, నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉండాలనే ఒక సంకల్పంతో వేసేటువంటి ఓటు బ్యాంక్ అండి. ఉమ్, కాబట్టి అంటే భారతీయ జనతా పార్టీ ఓటు, నరేంద్ర మోడీ గారి ఓటు. ఇక్కడ ఎవరు కూడా పర్సనల్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి లేకుంటే ఎమ్మెల్యే అభ్యర్థులను చూసి ఓట్లు వేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, ప్రయత్నం చేస్తారు అంతే, అంతేగాని ఓటింగ్ మాత్రం నరేంద్ర మోడీని చూసి ఓట్లు పడుతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఓటు వేయాలన్నా క్యాడర్ కింద చాలా గట్టిగా ఉండాలి, బలంగా. అరవింద్కి పెద్ద పెద్ద నాయకులు ఎవరు సహకరించట్లేదు. ఒకటి మీరు కావచ్చు, కోరుట్లలో చూసుకుంటే జేఎన్ వెంకట్ గారు మన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినారు. అక్కడ ఉన్న నవీన్ గారు కావచ్చు, అసలు ఈ ఎలక్షన్స్ ఎక్కడ కనబడలేదు. ఆర్మూర్లో వినయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అతన్ని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు. సో ఇట్లా చాలామంది అట్లా అయిపోయినారు. సో ఇంత పెద్ద నాయకులు అందరూ మరి సపోర్ట్ చేయకపోయినా ఎట్లా నడుస్తుంది మరి గ్రౌండ్ లెవెల్లో ఎట్లా పాసిబుల్ అవుతుంది? బీజేపీ అనేది నాయకుల పార్టీ కాదండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. కార్యకర్తల పార్టీ, నాయకులు అవసరం లేదు భారతీయ జనతా పార్టీ. ఓకే. నేను అనేది ఈవెన్ మీరు చూసినట్టయితే ఈవెన్ ఎల్కే అద్వానీ గారి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు అందరూ కూడా చిన్న స్థాయి నుండి కార్యకర్తలుగా కండువా వేసుకొని పనిచేసినటువంటి కార్యకర్తలే. ఓకే. అటువంటి కార్యకర్తలు ఉన్నంత కాలం పార్టీ ఉంటుంది. ఉమ్, సరే, కొంతమంది నాయకులు దూరం ఉండొచ్చు, అంటే టెంపరీ రీజన్స్ ఉండొచ్చు, లేకుంటే బయట నుండి వచ్చిన వాళ్ళు. పార్టీలో చాలామంది బయట నుండి వచ్చారు. మొన్న ఈ మధ్య మీకు కూడా తెలుసు, అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు జరిగిన పరిణామం చూశారు. చాలామంది ఫ్లో లాగా వచ్చేసారు పార్టీలోకి. మళ్ళీ ఎలక్షన్ల ముందు చాలామంది వెళ్ళిపోయారు. ఉమ్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకే. కానీ పార్టీ అనే క్యాడర్ ఏదైతే ఉందో, ఒరిజినల్ క్యాడర్ ఏదైతే ఉందో, నేను అందుకే చెప్తున్నాను, సీనియర్ కార్యకర్తలు అంటే ఒరిజినల్గా ఐడియాలజీ మీద సిద్ధాంతపరమైనటువంటి ఒక ఆలోచన ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీని పంట పెట్టుకుని ఉన్నంత వరకు పార్టీకి నష్టం జరగదు. ఓకే. సో మరి మొన్న రీసెంట్గా కూడా జగిత్యాల బీజేపీ నుంచి కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. సో ఎట్లా మరి దాని మీద మీరు ఏం మాట్లాడతారు? గతంలో కూడా సస్పెండ్ చేశారండి. గతంలో కూడా ఒక పార్టీ అసెంబ్లీ కన్వీనర్, 2 సార్లు అసెంబ్లీ కన్వీనర్ ఉన్నారు ఒక నాయకుడిని, తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీని, ఓకే,
ఆ తర్వాత టౌన్ ప్రెసిడెంట్, జస్ట్ అంతకంటే ముందు ఉన్నటువంటి టౌన్ ప్రెసిడెంట్ని, ఆ తర్వాత ఒక టౌన్ వైస్ ప్రెసిడెంట్ని. ఓకే. వీళ్ళ నలుగురిని గతంలో కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా అంటే వీళ్ళందరూ కూడా అంటే నేను చెప్పాను ఎందుకు వాళ్ళ బాధ్యతలు చెప్పానంటే వాళ్ళ సీనియారిటీ చెప్పడం కోసం. ఓకే. ఇప్పుడు కూడా సేమ్ అదే లాగా వాళ్ళ మీద కావచ్చు, అటువంటి సీనియర్లు అందరి మీద అరవింద్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. అంటే తను ఇవ్వకపోయినా తను వేరే వాళ్ళ ద్వారా ఇప్పించడం జరిగింది. ఓకే. దాని మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కొంతమంది అంటే అరవింద్ ఒక బిహేవియర్ నచ్చక కొంతమంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత ఐడియాలజీ సిద్ధాంతపరంగా ఉన్నా కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకూడదు అని అన్నా కూడా కొంతమంది ఏంటంటే కొన్నిసార్లు ఆవేశపడి ఒక్కోసారి వాళ్ళ లోపల ఉన్నది బయటకు వచ్చి దిష్టి బొమ్మ ఒక దానం చేశారు. దాని మీద రియాక్షన్గా మొన్న కొంతమందిని సస్పెండ్ చేశారు. ఓకే. ఈ సస్పెండ్ చేసినా చేయకపోయినా కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. పార్టీ ఇప్పుడు వచ్చిన కార్యకర్తలను మేము ఒకటే నమ్ముతామండి. ఇప్పుడు నిన్న మొన్న వచ్చి పనిచేస్తున్న వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఖచ్చితంగా మనం చెప్పలేం. కానీ ఇప్పుడు సస్పెన్షన్కు గురవుతున్న కార్యకర్తలు కావచ్చు, ఇట్లా ఏళ్ళ నుండి పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలు వీరందరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. వాళ్ళు పార్టీ సస్పెండ్ చేశాక కూడా వాళ్ళు ఇప్పుడు ఇంతమందిని సస్పెండ్ చేశాక కూడా పార్టీ నుండి వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. ఓకే. మళ్ళీ రివోక్ చేశారు, మళ్ళీ పని చేసుకుంటారు. ఇది ఒక ఐడియాలజీ ఉన్నది. ఈ ఐడియాలజీ మీద దీని మీద ధర్మపురి అరవింద్ కూడా ఐడియాలజీ అంటే ఏంది, ఇవన్నీ ఏంది అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ సస్పెన్షన్ అనేది ఇక్కడి వరకు రాదు. ఎందుకంటే ఒక పార్టీలో ఒక క్యాడరు ఏదన్నా ఇష్యూ మీద తనకు ఒక అంటే పార్టీ తీసుకున్న డిసిషన్ కానీ అరవింద్ తీసుకున్న డిసిషన్ మీద వ్యతిరేకించినప్పుడు పిలుచుకొని కూర్చుండబెట్టి మాట్లాడి అట్లా కాదు ఇట్లా ఎందుకు తన డిసిషన్ తీసుకోవాలో కన్విన్స్ చేయాల్సిన స్థాయి అనేది. ఓకే. కానీ ఎవరిని కలవకుండా మాట్లాడకుండా కేవలము అంటే తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలన్న ఆలోచన ఉంది కదా, ఇది కాంగ్రెస్ కల్చర్, ఇది భారతీయ జనతా పార్టీ కల్చర్ కాదు. ఓకే, రైట్. అంటే ఎందుకు మీ దగ్గరికి ఎందుకు అప్రోచ్ అవుతలేరు మన అరవింద్ గారు కానీ మీ క్యాడర్ వైపు? అతనికి మీకు ఇంకేమైనా విభేదాలు ఉన్నాయా? ముందు ఎన్నడూ విభేదాలు లేదండి. నేను ముందు కూడా చెప్పాను, నేను ఇప్పుడు నేను ఎవరిని కూడా వ్యతిరేకంగా నేను ఎప్పుడు మాట్లాడింది లేదు. ఓకే. అరవింద్కు వ్యతిరేకంగా మాట్లాడిన అవసరం నాకు లేదు. నాకు అరవింద్తో ఇక్కడ నాకు వచ్చింది లేదు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే నాకు ఇక్కడ అయ్యే ఫేవర్ లేదు. ఆయనకు సపోర్ట్గా చేసిన తర్వాత ఇక్కడ నాకు వచ్చేది ఏం లేదు. నాకు జగిత్యాల అనేది నేను పనిచేసుకున్నాను ఏళ్ళ నుండి. ఆయన రాక ముందు నుండి కూడా నేను ఇక్కడ పనిచేస్తా ఉన్నాను. ఇక్కడ క్యాడర్ లేనప్పుడు అంటే నేను వచ్చిన టైంలో సారంగపూర్ అదంతా ఒకటే మండలం ఉండే, సారంగపూర్ వీర్పూర్ కలిపి సారంగం ఇద్దరే కార్యకర్తలు. ఓకే. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను పనిచేసిన. కాబట్టి నాకు ఆయనను విమర్శించి నాకు ఇక్కడ వచ్చేది లేదు, ఆయనను సపోర్ట్ చేసుకొని ఆయన మద్దతుతో ఇక్కడ సాధించేది ఏం లేదు. అతనికే తెలియాలి ఎందుకు నన్ను వ్యతిరేకించాడు అనేది నాకు తెలియదు. ఓకే. మొదటి నుండి కూడా అంటే నన్ను ఒక్కరిని వ్యతిరేకిస్తే నేను సమాధానం కోసం నేను కూడా మీలాగానే నేను కూడా ఆలోచిస్తూ దాన్ని కనుక్కునే దాంట్లో ప్రయత్నాలు ఉండేవాడిని. కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు. ఎందుకంటే నిజామాబాద్ అసెంబ్లీలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి నాయకుడిని పక్కకు పెట్టాను, ఎండల లక్ష్మీనారాయణ. ఎవరండి? ఎండల లక్ష్మీనారాయణ. ఓకే. తర్వాత ఇతనికి పడదు. అతనే తీసుకొచ్చిన వినయ్ రెడ్డిని గొడవ పెట్టుకుని వినయ్ రెడ్డి ఇంత పెద్ద లెటర్ రాసి ప్రెస్కి ఇచ్చి ఈయన గురించి నెగిటివ్గా అన్ని రాసి పార్టీలోకి వెళ్ళిపోయింది. వినయ్ రెడ్డి వెళ్ళిపోయింది. తర్వాత జేఎన్ వెంకట ఆయన తీసుకొచ్చుకుని డైరెక్ట్ ఢిల్లీలో తీసుకుపోయి జేఎన్ చేసి కండువా కప్పి టికెట్ ఇప్పించుకొని తెచ్చి లాస్ట్ టైం 2018లో ఇక్కడ కాంటెస్ట్ చేయించింది కొరుట్ల అసెంబ్లీలో. తర్వాత నవీన్ ఆయన తీసుకొచ్చారు. అంటే నేను అనేది ఆయన ఫాల్ట్, అది నా ఫాల్ట్ కాదు. ఆయన తెచ్చుకున్న వాళ్ళే. ఇప్పుడు నేనంటే ఆయన తీసుకురాలే, నేను ఎప్పుడు ఇక్కడ ఉన్న పార్టీ. కాబట్టి సీనియర్లను మమ్మల్ని ఉపయోగించుకోకపోవడం అనేది ఆయన వీక్నెస్.
ఆయన ప్రాబ్లం అది, అవును. అది మాకు సంబంధం లేదు. దీని గురించి నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను నేను ఆలోచించి దానికి సొల్యూషన్ కనుక్కొని అతనితో దగ్గర అవ్వాలని ప్రయత్నం నేను చేయడం నాకు అవసరం లేదు. రైట్, ఓకే. సో అరవింద్ దిష్టి బొమ్మ కాలబెట్టినందుకు వాళ్ళు ఎవరైనా సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆ దిష్టి బొమ్మ కాలనీకి వెనకాల మరి మీరున్నారా? నేను ఎందుకుంటానండి అటువంటి పార్టీ వ్యతిరేకమైన పనులు, అంటే పార్టీకి నష్టం జరిగే పని ఏది కూడా నేను చేయడానికి ముందరికి రాలేదు. నాకు తెలియదు అసలు, నేను లేను కూడా ఆ రోజు, జగిత్యాల కూడా లేను. ఆ రోజు జరిగింది. కొంతమంది ఇప్పుడు ఏముంటుందంటే పార్టీలో ఏళ్ళ నుండి పనిచేస్తున్న వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర బాధ అనిపిస్తుంది. ఓకే, అట్లా చేసి ఉండాల్సింది కాదు పార్టీ. అట్లా అట్లా పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఏదన్నా ఉంటే మాట్లాడి ఉంటుంటే, ఏంటంటే ఇక్కడ సొల్యూషన్ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ కాదు. అరవింద్ ఎవరిని పిలుచుకొని మాట్లాడే లేని మనస్తత్వం. నేను మాట్లాడితే 5 నిమిషాల్లో సాల్వ్ అయ్యేదానికి అంత పెద్ద ఇష్యూ జరిగింది. ఓకే. సో మరి రానున్న రోజుల్లో మళ్ళీ జగిత్యాల బీజేపీలో మీరు యాక్టివ్ కాబోతున్నారా? ఒకవేళ స్టేట్లో ఉన్న లీడర్స్తో మాట్లాడి కానీ? నేను ఎవరితో మాట్లాడినండి, పార్టీ ఒకటే, నేను సిద్ధంగా ఉన్న పార్టీకి పనిచేయడానికి. ఓకే. పార్టీ నన్ను ఎంతవరకు ఉపయోగించుకోవాలో పార్టీ నిర్ణయం తీసుకోలేదు తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు పదవులు కావాలని అడిగే మనస్తత్వం ఉన్నది కాదు. నేను ఎప్పుడూ అడగలేదు, గతంలో అడగలేదు, ఇప్పుడు అడగాను. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.